నడిచినా కూర్చున్నా మోకాళ్ళ నొప్పులు వస్తున్నాయా? ప్రాణ పెయిన్ క్లినిక్ లో అధునాతన చికిత్సతో మోకాళ్ళ నొప్పులు తగ్గించుకోండి. హాయ్ నమస్తే, మనందరికీ ఇష్టమైన మనం టీవీకి స్వాగతం. నేను దుర్గా. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు షర్మిల చేపట్టడం జరిగింది. అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి షర్మిల పోటీ చేయబోతున్నారా, వైఎస్ సునీత కూడా పోటీ చేసే అవకాశం ఉందా, ఈ విషయాలపై చర్చించేందుకు మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ శ్రీనివాస్ గారు. నమస్తే శ్రీనివాస్ గారు, వెల్కమ్ టు మనం టీవీ. అయితే కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు షర్మిల గారు తీసుకోవడం జరిగింది. అయితే తను కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసే అవకాశం ఉందా? ఒకవేళ చేస్తే అది ఏ పార్టీకి నష్టం, ఏ పార్టీకి లాభం, దాని ప్రభావం ఎలా ఉండబోతుంది? ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా షర్మిల నియామకం అక్కడ ప్రజల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది, అక్కడ పార్టీల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. మొత్తం అందరి దృష్టి కూడా ఆంధ్రప్రదేశ్ పైనే ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల దృష్టి, దేశ విదేశాల్లో ఉన్న తెలుగు వాళ్ళ దృష్టి కూడా ఇవాళ షర్మిల అక్కడ ఏ విధమైనటువంటి ప్రభావాన్ని చూపిస్తుంది అని. ఇప్పుడు వైఎస్ షర్మిల రాజశేఖర రెడ్డి కుమార్తెగా ఆమె ఇమేజ్ అమ్ముకుంది. ఆమె గనక రేపు ఎన్నికల బరిలో దిగితే కడప లోక్సభకి సునీత, పులివెందుల అసెంబ్లీకి షర్మిల గనక పోటీ చేస్తే కడపలో భూకంపం వచ్చేస్తుంది. అంటే ఇద్దరు పోటీ చేసే అవకాశం ఉందంటారా? ఎందుకు ఉండదు? ఇప్పుడు ఎందుకంటే ఇంకా ఎలక్షన్స్ ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదు. అది షెడ్యూల్ వచ్చేలోపు ఇవన్నీ కూడా జరుగుతాయి. పోటీ కోసమే కదా. ఇప్పుడు ఇద్దరు చెల్లెళ్ళు తన అన్నకి వ్యతిరేకంగా వెళ్తారని అనుకుంటున్నారా? ఆల్రెడీ వెళ్ళారు కదా. ఇప్పటికే వాళ్ళు ఆల్రెడీ మోగించారు, అన్న మీద తిరగబడ్డారు. అన్న మీద తిరగబడే ఇవాళ షర్మిల అనేక చోట్ల తిరిగి ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరి కాంగ్రెస్ బాధ్యతలు భుజానెత్తుకుంది. అన్న మీద తిరగబడే సునీత ఇవాళ కోర్టుల చుట్టూతా తిరుగుతోంది, ఢిల్లీ దాకా వెళ్ళింది కదా. ఇవాళ అక్కా చెల్లెళ్ళు ఇద్దరూ కూడా అన్న మీద తిరగబడ్డారు. గల్లీ నుంచి ఢిల్లీ దాకా వాళ్ళ యొక్క యుద్ధం నడుస్తోంది. మనం గత కొన్ని ఏళ్లుగా మనం చూసినట్లయితే వాళ్ళ మధ్య వైరుధ్యాలు, విభేదాలు ఎంత తీవ్ర స్థాయికి చేరాయో మనకి స్పష్టంగా కళ్ళ ముందే కనపడుతోంది. ఇద్దరూ జగన్ బాధితులే. ఎవరు? చెల్లెళ్ళు ఇద్దరూ కూడా. ఇప్పుడు షర్మిలకి ఆస్తి పంపకాల్లో తేడాలు ఉన్నాయా? ఆమెకి తండ్రి నుంచి సంక్రమించాల్సినటువంటి వారసత్వ ఆస్తి ఆమెకి దక్కలేదా? ఏవో ఉన్నాయి, అవి ఇంకా సెటిల్మెంట్ కాలేదు. అంతేకాకుండా షర్మిల కష్టంతోనే ఇవాళ జగన్మోహన్ రెడ్డి రాజ్యాధికారం. ఇప్పుడు 3000 కిలోమీటర్ల పాదయాత్ర చేసింది అక్కడ ఆమె. అన్న జైల్లో ఉన్నప్పుడు ఆ పార్టీని నిలబెట్టింది. ఆమెకి రాజ్యాధికారంలో వాటా దక్కాల్సిన అవసరం ఉందా లేదా? ఇప్పుడు షర్మిల ఇవాళ కాంగ్రెస్ పార్టీలో ఎందుకు చేరింది? కాంగ్రెస్లో చేరాల్సిన పరిస్థితి కల్పించింది ఎవరు? ఈ అనివార్యతకు కారణం ఏంటి? జగన్మోహన్ రెడ్డే కదా. జగన్మోహన్ రెడ్డి దగ్గర ఆదరణ ఉంటే, అతను చెల్లికి న్యాయం చేస్తుంటే ఇవాళ ఆ చెల్లి ఇన్ని గడపలు దొక్కాల్సిన పని లేదు కదా. ఓకే, ఇప్పుడు మరి షర్మిల గారు పోటీ చేస్తే గెలుస్తారంటారా? ఏమంటారు? ఆ ప్రభావం ఎలా ఉండబోతుంది? ఏ పార్టీకి ప్లస్ జరుగుతుంది, ఏ పార్టీకి నష్టం, ఏ పార్టీకి లాభం జరగబోతుంది? రాజశేఖర రెడ్డి కుమార్తెగా షర్మిల ఇమేజ్ షర్మిలకు ఉంది. ఆమె ఆల్రెడీ ప్రూవ్ చేసుకుంది. ఏది? ఆమె ఆధ్వర్యంలోనే ఆమె పాదయాత్ర చేస్తున్నప్పుడే ఆంధ్రప్రదేశ్లో 18 ఉప ఎన్నికలు జరిగితే 15లో వైసీపీని గెలిపించింది అన్న జైల్లో ఉన్నప్పుడు. 2014లో జగన్మోహన్ రెడ్డికి వచ్చినటువంటి 67 సీట్లలో, 2019లో జగన్మోహన్ రెడ్డికి వచ్చినటువంటి 151 సీట్లలో షర్మిల కష్టం ఉంది. ఆమె బహిరంగ సభల్లో ప్రసంగాలు చేసింది. తల్లి చెల్లి కలిసి ఇల్లిల్లు తమకు జరిగినటువంటి నష్టాన్ని కన్నీళ్లు పెట్టుకున్నారు. ఆ సానుభూతితో ఇవాళ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు అదే సానుభూతి మరి చెల్లికి కూడా వస్తుంది కదా. అన్నకో ఛాన్స్ ఇచ్చారు, చెల్లికో ఛాన్స్ ఇవ్వమని అడుగుద్ది. ఇప్పుడు ఆయనకు ఒక ఛాన్స్ ఇచ్చినప్పుడు నాకు ఒక ఛాన్స్ ఎందుకు ఇవ్వరని రేపు ప్రశ్నిస్తుంది. మరి ఈ ప్రభావం తెలుగుదేశం పార్టీపై కానీ జనసేన పార్టీపై కానీ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? ఎవరికి లాభం, ఎవరికి నష్టం? ఇక్కడ తెలుగుదేశం జనసేన ఆల్రెడీ అలయన్స్ ప్రజల్లోకి వెళ్ళిపోయింది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు వాళ్ళకి పడుతుంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటులో చీలిక షర్మిల తేలేదు. ఎందుకంటే షర్మిల జగన్ ఒక తానులో బిడ్డలే, ఒక తల్లి బిడ్డలే.
షర్మిల అవును. జగన్ ఇద్దరూ కూడా పేగుబంధం ఉన్నప్పుడు చీలిక వస్తే ఆ పేగుబంధంలో చీలిక వస్తుంది. గండి పడితే వైసీపీ ఓట్లకే గండి పడుతుంది కానీ తెలుగుదేశం జనసేన ఓట్లకి గండి పడదు. అంటే ఎక్కువ ప్రభావం చూపినప్పుడు వాళ్ళకు కూడా ఉంటాయి కదా సార్. అంటే ఆంధ్రప్రదేశ్ సమాజం నిట్ట నిలువుగా రెండుగా చీలిపోయింది. అవును. ఎట్లా ప్రో జగన్ యాంటీ జగనే ఉంటుంది అక్కడ. ఇప్పుడు జగన్ యాంటీ ఓటు ఎవరికి వెళ్తుంది? షర్మిలకి వెళ్ళదు. జగన్ యాంటీ ఓటు తెలుగుదేశంకి జనసేనకి వెళుతుంది. ఓకే. జగన్ ప్రో ఓటే చీలికి జరుగుతుంది. జగన్ అభిమానుల్లో కొంతమంది జగన్ వల్ల దగాబడిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎటు వెళ్తారు? తెలుగుదేశం వైపు వెళ్ళలేరు. వెళ్ళేవాళ్ళు వెళ్తారు, వెళ్ళలేని వాళ్ళు మరి ఏ గుమ్మం తొక్కుతారు? షర్మిల గుమ్మం తొక్కుతారు. సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ షర్మిల రావడంతో వాళ్ళు మెజారిటీ సీట్లు గెలిచే ఛాన్స్ ఉన్నాయని మీరు అనుకుంటున్నారా? ఇంతకు ముందు కన్నా ఇప్పుడు ఎక్కువ సీట్లు గెలుస్తారు అనుకుంటున్నారా? ఆంధ్రప్రదేశ్కి గత 10 ఏళ్లలో 2 పెద్ద నష్టాలు జరిగాయి. ఒకటి విభజన నష్టం. 16,000 కోట్ల ఆర్థిక లోటుని ఆ రాష్ట్రం నెట్టింది. విభజన నష్టం కన్నా ఈ 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి చేసిన నష్టం ఎక్కువ అంటున్నారు. విభజన నష్టంలో మొదటి దోషి ఎవరు? కాంగ్రెస్ పార్టీ. A1గా కాంగ్రెస్ పార్టీని అక్కడ ప్రజలు తొక్కేశారు. 40% ఉన్నటువంటి కాంగ్రెస్ ఓట్ బ్యాంకు 3%కి పడిపోయింది. ఎందుకని? అసమాన విభజన వల్ల కాంగ్రెస్ దోషిగా అక్కడ ప్రజలు భావించారు కాబట్టి. ఆ 37% ఓట్ని ఎవరెత్తుపోయారు? జగన్మోహన్ రెడ్డి ఎత్తుపోయాడు. క్రిస్టియన్, ముస్లిం, మైనారిటీ, బీసీ ఈ ఓట్ బ్యాంక్ అంతా కూడా కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ 40% ఉండేది. తెలుగుదేశం ఓట్ బ్యాంక్ ఒక 40% ఉంటుంది. తటస్థులు ఒక 20% ఉంటారు. తెలుగుదేశం ఓట్ బ్యాంక్ కాంక్రీట్, అది ఇటు రాదు, దానికే పడుతుంది. వాళ్ళకేం నష్టం లేదంటారు. అయితే ఇప్పుడు ఈ అన్న ఎత్తుకుపోయినటువంటి ఆ 37% ఓట్ని చెల్లి తీసుకురావాలి. ఓకే. రాహుల్ గాంధీ, ఖర్గే ఆమెకి ఇచ్చిన టాస్క్ అది. ఏది? ఏ ఓట్ బ్యాంక్ అయితే మీ అన్న గండి కొట్టాడో ఆ ఓట్ బ్యాంక్ను మళ్ళీ మీరు కాంగ్రెస్ పార్టీకి తీసుకురావాలి. క్రిస్టియన్స్, ముస్లిమ్స్. మీరు ఢిల్లీలో షర్మిల స్పీచ్ విన్నారు. ఆమె దేని గురించి మాట్లాడింది? క్రిస్టియానిటీ గురించి మాట్లాడింది. రాహుల్ కండువా కప్పిన తరువాత మణిపూర్ అల్లర్ల గురించి మాట్లాడింది. 2,000 చర్చిలు ధ్వంసం చేశారు, 60,000 మంది పైన దాడులు చేశారు. సెక్యులర్ పార్టీ, దేశంలో బిగ్గెస్ట్ కాంగ్రెస్ పార్టీ కాబట్టి నేను అందులో చేరుతున్నాను. మా నాన్న జీవితాశయం రాహుల్ గాంధీని ప్రధాని చేయాలన్న ఆ కర్తవ్యం నా పైన ఉంది కాబట్టి నేను ఆ పార్టీలో చేరుతున్నాను అని అంది. మరి ఎంతవరకు తీసుకురాగలుగుతారు పార్టీని? ఎంతవరకు ముందుకు తీసుకెళ్ళగలుగుతారు అనుకుంటున్నారు షర్మిల గారు? కాంగ్రెస్ టార్గెట్ నేను రేపటి ఎలక్షన్ అనుకోవట్లేదు. ఓకే. టార్గెట్ 2024 కాదు, వాళ్ళది టార్గెట్ 2029. ఓకే. అంటే 9 ఏళ్ల పాటు అక్కడ ఈ పార్టీని నిలబెట్టాల్సిన బాధ్యత షర్మిల పైన ఉంది. ఈ 4 ఏళ్ళు ఈ ఏడాది నడపటం కాదు, వైఎస్ఆర్ తెలంగాణ పార్టీని కలిపేసి దూకేయటం కాదు. అక్కడెటు ఆమెది ఫెయిల్యూర్ స్టోరీ. ఎక్కడ? తెలంగాణలో షర్మిల పార్టీ. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీని గనక బతికించలేకపోతే ఇక షర్మిల రాజకీయ జీవితం ముగిసినట్లే. మరి కొంతమంది అనుకోవచ్చు తన పార్టీనే కలిపేసింది కదా, ఇంక ఈ పార్టీని ఏమి నడిపిస్తుంది అనుకోవచ్చు. ఇది ఆమెకి ఆఖరి పరీక్ష, అంతిమ పరీక్షకి తను తయారుగా ఉంది. ఫైనల్స్ అన్నమాట. ఇప్పుడు ఈ ఫైనల్స్లో ఆమె ఓడిపోతే కాంగ్రెస్ ఎటు అధోగతి పాలైంది, ఆమె కూడా రాజకీయ భవిష్యత్తు సమాధైపోతుంది. అంటే తన రాజకీయ భవిష్యత్తు నిలబెట్టుకోవాలి, కాంగ్రెస్ పార్టీకి ఉన్నత స్థానం తేవాలి. ఈ 2 బృహత్ కార్యాలు ఇవాళ షర్మిల భుజాల పైన ఉన్నాయి. అన్న ఎత్తుకుపోయినటువంటి ఓట్ బ్యాంక్ను మళ్ళీ కాంగ్రెస్ పరం ఎంత మేరకు చేస్తుంది, ఆమె సత్తా ఎంత చూపిస్తుంది. నేను అనుకోవటం రేపు జనవరి 26 నుంచే షర్మిల పాదయాత్ర ప్రారంభం అవుతుంది. రేపటి రిపబ్లిక్ డే తన ఇంట్లో ఎంగేజ్మెంట్ ఇదంతా కూడా 18వ తారీఖు కంప్లీట్ అయిన తర్వాత మరో పాదయాత్రకి షర్మిల శ్రీకారం చుడుతుంది. ఎక్కడ? ఆంధ్రప్రదేశ్లో. గతంలో 3,000 కిలోమీటర్లు నడిచింది అక్కడ, తెలంగాణలో 4,000 కిలోమీటర్లు నడిచింది. ఇప్పుడు మరో పాదయాత్ర గనక షర్మిల సిద్ధమైతే తాడేపల్లి ప్యాలెస్ కూష్మాండాలు కదిలిపోతాయి. చూద్దాం సార్, ఏపీ రాష్ట్ర రాజకీయాల్లో ఎలా ఉండబోతున్నాయి, షర్మిల, సునీత గారి భవిష్యత్ ఎలా ఉండబోతున్నది వేచి చూద్దాం. థ్యాంక్ యూ. నమస్తే.